మిత్రుడు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఏదైతుందో కడుపు గాలి తాము పండించిన ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర పొందలేకపోవటమే కాదు, కనీసం కొనుగోలు కూడా చేయలేకపోవడంతో రోడ్డెక్కడం జరిగింది. అందరం కూడా గమనించమని చెప్పంటాను. సరే, వాస్తవం గ్రహించి అధికార యంత్రాంగం స్పందించి ధాన్యం సేకరణకు ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనేటువంటి ఆలోచన చేయవలసింది పోయి కేవలం రాజకీయంగా విమర్శ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని భావిస్తే పరిష్కారం కాదు. మీరు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు కానీ, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు కానీ, నేను ధర్నా మేము సంఘీభావం తెలపడం, మీరు జీర్ణించుకోలేకుంటే మమ్మల్ని విమర్శ చేస్తే విమర్శ చేయండి. కానీ ఒకటి మాత్రం ఏదైతుందో ప్రభుత్వం అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది, సంతోషం అని చెప్పంటాను. నిన్నటి పూడూరు ఏదైతే ధర్నా కార్యక్రమంతో వీళ్ళ జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగంలో ప్రభుత్వంలో వీళ్ళ ప్రజాప్రతినిధులు మంత్రి గారే కానీ ఎమ్మెల్యేలే కానీ చలనం వచ్చేదితుందో జిల్లాలో ఉండే ఒక పరిస్థితులు గ్రహించినందుకు సంతోషం అని చెప్పంటున్నాను. నిన్నటి దాకా మీకు సోయలేదు, ఇప్పుడు మా మిత్రుడు అన్నట్టు అసలు జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ ఏమవుతుంది అనేది మీరు ఎప్పుడైనా గమనించినా పరిశీలించండి. ఈ సంవత్సరం ఇదే గత సంవత్సరం ఏదైతున్నదో ఇవాళ దినానికి ఆనాడు 4 లక్షల మెట్రిక్ టన్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ లక్ష్యం ఉంటే 1,40,000 మెట్రిక్ టన్సే ప్రొక్యూర్ చేశారు, 1.40. ఇవాళ కేవలం 20,000 అని చెప్పండి, కేవలం 20,000 అని చెప్పంటాడు. అంటే మీకు ఎక్కడ 1,40,000, ఎక్కడ 20,000. 1,40,000 అంటే ఆల్మోస్ట్ 30%. యాజ్ ఇన్ దిస్ డే లాస్ట్ ఇయర్ ది సేమ్ గవర్నమెంట్ ప్రొక్యూర్డ్. ఈసారి 20,000 అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం లోపల ఏదైతున్నదో మీరు ఇంతవరకు ప్రొక్యూర్ చేసింది కేవలం 20,000 క్వింటల్ అని అంటే ఇట్స్ ఓన్లీ 5%. ఇంకా ఇంతకంటే వైఫల్యం నీకేం కావాలని చెప్పంటున్నాను, ఇంతకంటే వైఫల్యం నీకేం కావాలని చెప్పంటున్నాను. అది నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఉంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసిందా, మోర్ దెన్ 50%. జగిత్యాల ఇస్ ఓన్లీ 5%. ఎప్పుడైనా కానీ ఏదైతుందో ధాన్యం ప్రొక్యూర్మెంటే కానీ మొక్కజొన్న కానీ మనం ముందస్తు ఏదైతుందో ప్రణాళిక రూపొందించుకోవాలి. మన గోడౌన్ ఫెసిలిటీ ఏ విధంగా ఉన్నది, లారీ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇవాళ ప్రొక్యూర్మెంట్ మిషనరీ ఏ విధంగా ఉన్నది, ఇవాళ ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇవాళ జిల్లా మంత్రి గారు ఏదైతుందో నిన్న ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడుతుండే, మాకు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ లోపల ఏదైతుందో మా గోడౌన్ ఏదైతుందో మీరు ఇప్పించగలిగినట్టయితే మేము ఈ వరిధాన్యం కానీ మేజ్ కానీ మేము అక్కడ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాను. ఎన్నడూ నిన్న మాట్లాడుతున్నాడు మంత్రి గారు. ఇవాళ రివ్యూ పెట్టుకున్నాడు ప్రొక్యూర్మెంట్ సంబంధించి. ఇక్కడ మొత్తం జగిత్యాల జిల్లాలో రైతాంగం రోడ్ ఎక్కడానికి కారకులు ఎవరు? జిల్లా అధికార యంత్రాంగంతో పాటుగా అధికార పార్టీకి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులు, మంత్రి గారే కానీ శాసనసభ్యులే కానీ చెప్పక తప్పదని చెప్పండి. అసలు ఎక్కడే ఏంటే అంటూ నేను వీళ్ళు మొక్కజొన్న మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు? ఎకరాకి 26 క్వింటళ్ళు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతే ఉందో మీకు ఏ విధమైన ఆంక్షలు లేకుండా మీకు రైతు ఎంత పండిస్తే అంత ఏదైతుందో ఇదే మార్కెట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయించేది కదా ప్రభుత్వం. ఇవాళ మీరు 26 క్వింటల్ ఆంక్షలు పెట్టించేది మీరే కదా. 26 క్వింటల్ ఆంక్షలు అని చెప్పంటే ఎకరా 40 క్వింటలు పడితే 14 క్వింటల్ ఇవాళ మార్కెట్లో 1700-1800 రూపాయలకు అమ్ముకోవాలి. అంటే ప్రతి క్వింటల్ పైన 600 రూపాయలు నష్టపోతారు రైతు. ఒక 10 క్వింటల్ పోయినా కానీ 10 × 600 6,000 రూపాయలు నష్టపోతారు అంటూనే. మీరు ఏదైతే ఎకరా 6,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు, అదైతే కాన రావటం లేదు. ఎకరానికో 2 ఎకరాలకో పరిమితి చేసింది. అది కూడా ఇప్పుడు మొక్కజొన్న ఏదైతే ఉందో ఇప్పుడు మీ ప్రొక్యూర్మెంటే ఇవాళ మొత్తం దాదాపు ఇట్స్ ఆల్మోస్ట్ 2 వీక్స్
ఇట్స్ ఆల్మోస్ట్ 2 వీక్స్. దెర్ ఇస్ నో మూమెంట్. ఎక్కడిదక్కడ ఏది ఇస్తుందో ఈ మార్ఫెడ్ సేకరణ చేసినట్టు మొక్కజొన్న మొత్తం అట్లే నిలిచిపోయి ఉన్నది. ఎందుకంటే గోడౌన్ ఫెసిలిటీ. మీ గోడౌన్ ఫెసిలిటీ ఎక్కడ స్టోర్ చేయాలి ముందు ఆలోచన ఉండకూడదా? అసలు వరి ధాన్యం అయితే ఇప్పుడే మిత్రుడు రవిశంకర్ గారు, వసంత గారు చెప్పినట్టు ఏది ఉన్నదో, అసలు ధాన్యం కళ్ళలో జోక్తి పరిస్థితి ఎందుకు వస్తుంది? ధాన్యం కళ్ళలో జోక్తి పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పంటున్నాను నేను. మీరు గత ప్రభుత్వంతో పోలిక ఏంటి? నేను మొక్కజొన్న చెప్పిన, వరి ధాన్యం చెప్పిన నేను. వీళ్ళు రైతు బంధు గతంలో కేసీఆర్ గారు ఏది ఉన్నదో 10,000 రూపాయలు ఇచ్చిండే ఎకరాన అన్న. నేను కూడా పార్ట్ వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామిని అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్మడం అని చెప్పని మేమే ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి, గాంధీ కుటుంబం కదా, రాహుల్ గాంధీ గారు చెప్తే జనం విశ్వసిస్తారు అని చెప్పిన భావనతోని వరంగల్ ఏది ఇస్తుందో రాహుల్ గాంధీ గారితో డిక్లరేషన్ చేయించడమే. ఎకరానికి 15,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పాను. ఇలా 3 పంటలే కొట్టిండు. వీళ్ళు వ్యవసాయస్తులు ఎవరైనా కానీ 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తా అని చెప్పంటున్నాను నేను. రుణమాఫీ 2 లక్షల రూపాయల కంటే పైబడ్డ రుణం ఎంతున్నా కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పాను మేము.